కొందరు మనుషులు వెళ్ళి చెప్పారు, అయ్యా అమ్మోనీల దేశానికి నువ్వు పంపిన సేవకులు ఉన్నారే, నువ్వు పంపిన దూతలు ఉన్నారే, వారు అవమానంతో వస్తున్నారయ్యా. ఇదిగో అమ్మోనీల రాజు వారి వస్త్రాలు కత్తిరించేశాడు, వారి తలలు బోడైపోయి వారు అవమానంతో వస్తున్నారయ్యా, వారు ఎంతో కృంగిపోయి వస్తున్నారు అని చెప్పి దావీదుకి తెలియచేశారు. దావీదుకి తెలియచేయగానే వెంటనే దావీదు మనుషులు పంపించాడు. ఇదిగో వారు ఆ స్థితిలో రాకూడదు, ఆ స్థితిలో ఉండకూడదు అని చెప్పి వారి కొరకు దావీదు మనుషులను పంపించాడు. ఆ మనుషులు వెళ్ళి వారితో చెప్పారు, మీరు సిగ్గు తీరిపోయేంత వరకు, మీరు లజ్జాకరమైన పరిస్థితిలో ఉన్నారు. 5వ వచనం చదవండి ఒకసారి. ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గుర్చిన వార్త దావీదునకు తెలియచేశారు. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డము పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండి అని రాజు వారికి వర్తమానం పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు యెరూషలేముకు వస్తూ ఉంటే దావీదుకి ఆ సమాచారం తెలిసినప్పుడు దావీదు మనుషులను పంపించాడు. మనుషులను పంపించి వారితో చెప్పాడు, మీ గడ్డాలు పెరుగుతాయి గనుక, మీ తల వెంట్రుకలు పెరుగుతాయి గనుక, ఇదిగో మీ గడ్డము పెరిగేంత వరకు, మీ తల వెంట్రుకలు పెరిగేంత వరకు మీరు యెరికోలోనే ఉండండి అన్నాడు. ఎక్కడ ఉండాలి? మీరు యెరికోలోనే ఉండండి, యెరూషలేముకి ఇప్పుడే రావద్దు. మీ గడ్డము పెరిగిన తరువాత, మీ తల వెంట్రుకలు పెరిగిన తరువాత అప్పుడు మీరు యెరూషలేములోనికి రావచ్చు. కనుక ఆ తల వెంట్రుకలు పెరిగేంత వరకు మీరు యెరికోలోనే ఉండండి అని చెప్పాడు. అని మనుషులు పంపించాడు. ఈ మనుషులు పంపినప్పుడు ఈ మనుషులతో వెళుతున్న మనుషులతో వస్త్రాలు కూడా ఆయన పంపి ఉంటాడు. అక్కడ రాయబడలేదు కానీ వస్త్రాలు కూడా ఆయన పంపించి ఉంటాడు. ఆ వస్త్రాలు పంపించి వారి గడ్డము పెరిగే వరకు, వారి తల వెంట్రుకలు పెరిగే వరకు యెరూషలేములోనే ఉండమని చెప్పి వారిని పంపినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే ఇలాగూ యెరూషలేముకి రాకూడదు. ఈ అవమానకరమైన పరిస్థితిలో, తలలు బోడు చేసుకున్న పరిస్థితిలో, గడ్డము బోడు చేసుకున్న పరిస్థితిలో, వస్త్రాలు తక్కువ చేసుకున్న పరిస్థితిలో యెరూషలేముకు రాకూడదు. యెరూషలేములో ఉండేవారు ఎలా ఉండాలి అని అంటే సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలి, తల ఎత్తుకునేవారుగా ఉండాలి, ఆయన సింహాసనం ఎదుట తల ఎత్తుకునేవారుగా ఉండాలి, ధైర్యంగా నిలబడేవారుగా ఉండాలి, తల దించుకున్న వారి వలె ఉండకూడదు అని దావీదు యొక్క ఉద్దేశం. అందుకొరకే దావీదు వారి ఎడల దయ చూపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారి ఎడల దయ చూపించారు. ఇదిగో నా సేవకులు, నా పిల్లలు, ఇదిగో నా దూతలు ఈ అవమానకరమైన పరిస్థితిలో ఉండకూడదు. వారి అవమానం తొలగిపోవాలి, వారి అవహేళన తొలగిపోవాలి, వారి గడ్డాలు పెరగాలి, వారి తల వెంట్రుకలు పెరగాలి, వారు ఆ పాదముల మట్టుకు దిగిన వస్త్రాలు ధరించాలి అనేటువంటి ఉద్దేశముతో దావీదు వారి ఎడల దయ చూపించాడు. అవమానకరమైన పరిస్థితులు ఉండొద్దు అనేది దావీదు వారికి దయ చూపించాడు. అవమానముగా యెరూషలేముకు రావద్దు. యెరూషలేముకు వచ్చిన వారు తలెత్తుకునేటట్టు ఉండాలి. యెరూషలేముకు వచ్చిన వారు ధైర్యముగా ఉండాలి. యెరూషలేముకు వచ్చిన వారు సిగ్గుపడనక్కర్లేని వారి వలె ఉండాలి అని దావీదు ఉద్దేశించి అవమానంతో కృంగిపోతున్న వారికి దావీదు దయ చూపించాడు. మీరు ఎందుకు వస్తున్నారు? యెరికోలో ఉండండి, అక్కడే ఉండండి. మీ అవమానం తీరిపోవాలి, మీ అవమానం తొలగిపోవాలి, మీ అవహేళన తొలగిపోవాలి, మీ సిగ్గు లజ్జాకరమైన పరిస్థితిలో మీరు ఉన్నారు కదా, అది తొలగిపోవాలి అని దావీదు ఎంతగానో వారికి దయ చూపినట్లుగా చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దయ చూపించాడు, దయ చూపించాడు. దావీదు వారి ఎడల జాలిపడ్డాడు, వారి అవమానం తీరిపోవాలని. కనుక దావీదు దయ చూపినట్లుగా, దావీదు తన సేవకుల మీద, తన దూతల మీద దయ చూపినట్లుగా దేవుడు కూడా మన ఎడల ఆయన దయ చూపుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పటికే సాతానుడు మన జీవితాల్లో కూడా హానూను లాగా ప్రవర్తించి ఇప్పటికే మన తలలు బోడి చేశాడు, ఇప్పటికే మన గడ్డములు బోడి చేశాడు, ఇప్పటికే మన వస్త్రాలు కత్తిరించి వేశాడు, ఇప్పటికే కొందరైతే వస్త్రాలు పోగొట్టుకున్నారు, ఇప్పటికే కొందరు వస్త్రాలు దోచుకొనబడ్డాయి, కొందరు వస్త్రాలు కత్తిరించబడ్డాయి. ఇది గ్రహించట్లా, ఇది సిగ్గుగా అనిపించట్లా, ఇది అవమానముగా అనిపించట్లా. బాహ్యముగా మేము బాగున్నాములే, బాహ్యముగా మేము చక్కగా ఉన్నాములే, బాహ్యముగా మేము ధనవంతులుగా ఉన్నాములే, బాహ్యముగా మేము ధనవృద్ధి చేసుకున్నాములే అనుకుంటున్నారు. కానీ దేవుడు లవోదికే సంఘంతో చెప్తూ అంటాడు, నువ్వు దిగంబరివన్న సంగతి ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువ లేదు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దిగంబరివి, నీవు నా యొద్ద తెల్లని వస్త్రము కొను అని అంటాడు. నువ్వు దిగంబరివి, నీ దిగంబరత్వం పోవాలి, నీ అవమానం తొలగిపోవాలి, నీ సిగ్గు తొలగిపోవాలి, నువ్వు తల ఎత్తుకునేటట్టు ఉండాలి. కనుక నా యొద్ద నువ్వేమి కొనాలి? తెల్లని వస్త్రం కొనని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు సిగ్గుపడకూడదని దేవుని ఉద్దేశం. అందుకే ప్రభు మాట్లాడతాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. నా జనులు ఎన్నడూ కూడా సిగ్గుపడన్నారు. సిగ్గుపడకూడదండి. సిగ్గుపడే వస్త్రాలు వద్దు, సిగ్గుపడే తలలొద్దు, సిగ్గుపడే అవమానకరమైన పరిస్థితులు వద్దు. తల ఎత్తుకొని ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో నిలబడినా ఆ స్థలములో నువ్వు తలెత్తుకునేటట్టు ఉండాలి. అవమానకరమైన పరిస్థితిలో ఉండకూడదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంఘం, ఉన్నత ఉపదేశమందు కంచగల తోటలోనా నన్ను స్థిరపరచి, కంచగల తోటలోనా కృప వెంబడి, కృపలో జయ గీతమే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జనులు ఎన్నడూ కూడా సిగ్గుపడకూడదు, ఆయన జనులు ఎన్నడూ అవమానపరచబడకూడదు, తల ఎత్తుకునేవారుగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దావీదు కూడా నా జనులు సిగ్గుపడకూడదు, నా జనులు అవమానపడకూడదు, ఇదిగో నా జనులు అవమానకరమైన పరిస్థితులు ఇక్కడికి రాకూడదు, నా జనులు సిగ్గుతో తల వంచుకునే స్థితిలో ఇక్కడ ఉండకూడదు. ఈ స్థలంలో ఉంటే, యెరూషలేములో ఉంటే, ఈ దేవుని సింహాసనం ఉన్న స్థానములో ఉంటే, ఈ స్థానములో వారు తల ఎత్తుకునేటట్టు ఉండాలి, కానీ అవమానకరమైన స్థితిలో ఉండకూడదని దావీదు వారిని ఎరుకోలో ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, మీ గడ్డాలు పెరుగుతాయి కదా, మీ తల వెంట్రుకలు పెరుగుతాయి కదా, ఇదిగో అవి పెరిగేంత వరకు ఉండండి అయ్యా. అవి పెరిగితే చాలు, అవమానము తొలగిపోతుందయ్యా, అవమానం తొలగిపోతుంది, అవి పెరిగేంత వరకు ఉండి మీరు రండి అని చెప్పి దావీదు వారి ఎడల దయ చూపించాడు. వారి కొరకు మనుషులను పంపించాడు. హల్లెలూయా. వారి కొరకు ఎవరిని పంపించాడు? మనుషులను పంపించాడు. దేవునికి స్తోత్రం. కనుక వారు వెళ్ళి ఎంతగానో ఆ మనుషులు వెళ్ళి వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు.
వారిని ధైర్యపరుస్తున్నారు, వారికి వస్త్రాలు ఇచ్చారు, వారిని ఎంతగానో ఓదారుస్తూ ఉన్నారు, వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు, వారిని బలపరుస్తూ ఉన్నారు. అయ్యా మీ తల వెంట్రుకలు పెరుగుతాయి, మీరు కృంగిపోవద్దు, మీ గడ్డం పెరుగుతుందయ్యా, కృంగిపోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఎంతగానో ఆ మనుషులు వెళ్ళి వారిని ధైర్యపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని ధైర్యపరిచారు కనుక దేవుని కార్యాలు జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయ చూపేవారు కావాలి, దయ చూపేవారు కావాలి, ఆదరించేవారు కావాలి, ధైర్యపరిచేవారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్త్రం లేకపోవటం, వస్త్రాన్ని పోగొట్టుకోవటం ఎంతగానో అవమానకరమండి. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నాడు. యెరికోకి దిగి వెళుతున్న వారిని దొంగల చేత కొట్టబడి వారు అతని వస్త్రాన్ని దొంగిలించారు. వస్త్రాన్ని తీసుకుని వస్త్రహీనుడై పడున్నాడు, దిగంబరిగా పడున్నాడు. చూస్తున్నారు అందరూ, ఎవ్వరు కూడా అతని మీద జాలి పట్టలేదు, ఎవరు ప్రేమ చూపట్లేదు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. స్తోత్రం. ఒక మంచి సమరయుడు వచ్చాడు. ఇదిగో వస్త్రహీనుడై పడున్న, దిగంబరై పడున్న వాని మీద ఆయన దయ చూపించాడు. దయ చూపించి వాని యొద్దకు వెళ్ళి వాని గాయాలన్నీ కూడా కట్టాడు. నూనె పోసి ద్రాక్షారసం పోసి వాని గాయాలు కట్టి వానిని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి వానికి అప్పగించాడు. అయ్యా నేను మరలా వస్తా, నేను వచ్చేంతవరకు ఇతను చూస్తూ ఉండు, ఇతను పరామర్శిస్తూ ఉండు, ఇతని గాయాలు కడతా ఉండు, ఈ గాయాలు మాన్పాలి నువ్వే అయ్యా, ఈయన ఆదరించాలి నువ్వే, ఈయన బలపరచాలి నువ్వే, ఈయన తల వెంట్రుకలు పెరగాలి, ఈయన గడ్డము పెరగాలి, ఈయన గాయాలు మానిపోవాలి, ఈయన స్వస్థత నొందాలి, నేను మరలా వస్తా. ఈయన కొరకు నువ్వు ఏమైనా ఖర్చు పెడితే నేను వచ్చి మరలా ఇస్తానని చెప్పి వెళుతూ ఆయనకి ఏమి ఇచ్చాడు? 2 దేనారాలు. స్తోత్రం చెప్పండి. 2 దేనారాలు ఇచ్చి వెళ్ళాడు. ఈ 2 ఖర్చు చేస్తా ఉండు, ఒకవేళ ఇంతకు మించి ఏమైనా చేస్తే నేను ఇస్తానయ్యా అని చెప్పి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎక్కడ ఇదంతా జరిగింది? యెరికోలోనే. యెరికోలో ఉన్న పూటకోళ్ళ వానికి అప్పగించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పూటకోళ్ళ వానికి అప్పగిస్తే వారి గాయాలన్నీ కూడా కట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక సాతానుడు వస్త్రం దొంగిలిస్తున్నాడు, సాతానుడు వస్త్రము దొంగిలిస్తున్నాడు. దొంగిలించబడిన వస్త్రాలతో ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. పోగొట్టుకున్న వస్త్రాన్ని గురించిన ఆలోచన ఏ మాత్రము కూడా లేని స్థితిలో చాలామంది కనబడుతున్నారు. సాతానుడు పని ఏంటంటే వస్త్రాలు దొంగిలించటమే. ఏమండి, యేసుక్రీస్తు యొక్క వస్త్రం కూడా ఏం చేశారు? చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఆయన అంగీని తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు, ఎర్రని అంగీ తొడిగించారు. ఆయన వస్త్రాన్ని తీసివేశారు, చీట్లు వేసుకున్నారు, వస్త్రాన్ని పంచుకున్నారండి. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే వస్త్రము తీసి దిగంబరులుగా చేయాలని, వస్త్రం తీసివేసి అవమానించాలని, వస్త్రాలు తీసివేసి అవహేళన చేయాలి అనేటువంటి ఉద్దేశం సాతానుది. యేసుక్రీస్తు ప్రభుని కూడా అలాగే బాధ పెట్టారు, అలాగే అవమానించారు. కానీ యేసయ్య మనల్ని రక్షించటానికి, మన అవమానం తొలగించటానికి, మన అవహేళన తొలగించటానికి యేసయ్య మన కొరకు తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని ఆయన ఓర్చుకున్నాడు. హల్లెలూయా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసం, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది. హల్లెలూయా. నోరు తెరవలేదు, బదులు పలుకలేదు. ఎంతగానో యేసయ్య ఓర్చుకున్నాడు, సహించాడు. ఎందుకంటే మన అవమానం తొలగించటానికి అవహేళన ఆయన భరించాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం వస్త్రం లేని వారిగా ఉండద్దు, వస్త్రాన్ని పోగొట్టుకున్న వారిగా ఉండద్దు, వస్త్రం కత్తిరించబడిన వారిగా ఉండద్దు. సాతానుడు నీ వస్త్రాన్ని కత్తిరిస్తున్నాడు,
నీ రక్షణ వస్త్రాన్ని కత్తిరిస్తున్నాడు. ఆయనను ప్రేమించి నీకు ఇచ్చిన వస్త్రాన్ని సాతాను కత్తిరించి ఎంతగానో అవమానపరుస్తున్నాడు నిన్ను. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించండి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. తిరిగి వస్త్రం పొందుకోవాలి, తిరిగి వస్త్రం పొందుకోవాలి, తిరిగి సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, సంసోను తల కొరిగించబడింది, సంసోను తల కొరిగించబడింది. అతడు నాజీరు వ్రతం చేయబడినవాడు, అతడు వ్రతపుత్రుడు, ప్రతిష్ఠించబడినవాడు. కానీ ఫిలిష్తీయులు అతని తలను గొరిగేశారు, బోడి చేశారు. సంసోన్ని బోడి చేశారు. ఎప్పుడైతే తల బోడైపోయిందో అప్పుడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. తల బోడి చేయబడటం అంటే అభిషేకాన్ని పోగొట్టుకోవటం. అభిషేకాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు. మొదటున్న అభిషేకం లేదు, మొదటున్న ప్రభావం లేదు, మొదటున్న పరిశుద్ధత లేదు, మొదటున్న పరిశుద్ధాత్మ శక్తి లేదు. ఆత్మలో బలహీనైపోయారు, ఆత్మను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు. బాహ్యముగా నీ తలను చూసుకుంటున్నావు కానీ, బాహ్యముగా నీ బట్టలు చూస్తున్నావు కానీ, ఆత్మీయముగా నీవు బోడైపోయావన్న సంగతి నువ్వు గ్రహించట్లా. సాతాను నవ్వుకుంటున్నాడు, సాతాను హేళన చేస్తున్నాడు. నిన్ను పడగొట్టాడని, నిన్ను బలహీనపరిచాడని, నీ అభిషేకాన్ని ఇదిగో తీసివేశాడని ఎంతగానో సాతాను నవ్వుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం గ్రహించట్లేదు. కానీ దేవుని ప్రేమేంటో చెప్పనా, యెహోషువను గురించి సాతాను అంటాడు. ఏంటి, యెహోషువ యాజకుడా, యెహోషువ యాజకత్వం చెయ్యాలా? అసలు యెహోషువను చూసావా? యెహోషువ ఎలాంటి వస్త్రాన్ని ధరించాడో చూసావా? చూడు, మలిన వస్త్రంతో ఉన్నాడని దేవునికి చెబుతున్నాడు. ఎవరో? సాతానుడు. అర్థమైందా? నీకేదైనా ఒక బాధ్యత అప్పగించాలంటే, నీకేదైనా ఒక పని అప్పగించాలంటే, నిన్నేదైనా దేవుడు వాడుకోవాలంటే వెంటనే సాతానుడు వస్తాడు. యేసు రక్తమే. సాతానుడు వచ్చి నీ మీద ఫిర్యాదు చేస్తా ఉంటాడు. అవును వాడుకుంటావా? అవును పంపిస్తావా? ఆమె వాక్యం చెప్పాలా? ఆమె సాక్ష్యం చెప్పాలా? ఆమె పాట పాడాలా? ఆమె స్థితి ఏంటో తెలుసా నీకు? చూడు, అసలు ఒకసారి చూడు. మలిన వస్త్రముతో ఉంది, మలిన వస్త్రంతో ఉన్నాడు. ఎలా ఇస్తావు అధికారం అని సాతాను నీ మీద ఏం చేస్తూ ఉంటాడు? ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. కానీ యెహోషువ మీద సాతాను ఫిర్యాదు చేస్తుంటే దేవుడు అంటాడు, నువ్వు పై వస్త్రాన్ని చూస్తున్నావు, అది మలినమైన వస్త్రాన్ని చూస్తున్నావు. అది మలినమైన వస్త్రమైనా, అది కత్తిరించబడిన వస్త్రమైనా, అసలు వస్త్రం లేకుండా దిగంబర స్థితిలో ఉన్నా అతడు ఎలా ఉన్నాడో నా దృష్టికి చెప్పునా, అగ్ని నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. నేను అతను వాడుకోబోతున్నా, నేను అతను నిలబెట్టుకోబోతున్నా, నేను అతనికి కిరీటం పెట్టబోతున్నా, నేను అతని అవమానం తొలగించబోతున్నా అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంతే, నోరు మూసుకొని వెళ్ళిపోయాడు సాతానిక. యేసు రక్తమే. హల్లెలూయా. ఇక బదులు మాట్లాడలేదు. వెంటనే దేవుడు సేవకులను పిలిచాడు. రండి, తన మలిన వస్త్రం తీసేయండి, ప్రశస్త వస్త్రం ధరింపచేయండి, తన మీద కిరీటం పెట్టండి. ఇతడు నా సేవకుడు, ఇతడు నా యాజకుడు, నా పని చేయాలి, నా కొరకు నిలబడాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పగానే వెంటనే సేవకులు వచ్చారు, మలిన వస్త్రం తీసివేశారు, ప్రశస్త వస్త్రం ధరింపజేశారు, తల మీద కిరీటం పెట్టారు. ఇప్పుడు యాజకుడిగా నిలబడ్డాడు యెహోషువ. యాజకత్వం చేస్తున్నాడు యెహోషువ. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి చెప్పండి, శ్రీమంతుడా యేసయ్యా నా అభిషేకమా నా అభినయ. శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమా నా అభినయ. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున మహిమగల పొందినందున ఆధైర్యపడను. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు
మార్పు నొందేదా నీ పోలికగా, మార్పు నొందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన పరిచర్య చేయటానికి, యాజకత్వం చేయటానికి, దేవుని బలిపీఠమునకు మంటపమునకు మధ్య నిలవబడి ఉండటానికి, తల మీద కిరీటం ధరించటానికి దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అతని అవమానం తొలగించాడు, అతని అవమానం తొలగించాడు, అతని మలిన వస్త్రం తీసివేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆనాడు ఎలాగైతే ఆ దొంగల చేత కొట్టబడిన వాని మీద ఒక మంచి సమరయుడిగా ఆయన మీద జాలి చూపించాడో, సాతాను ఫిర్యాదు చేస్తున్నా యెహోషువ మీద ఎలాగో కృప చూపించాడో, అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ మీద కూడా కృప చూపుతున్నాడు. హల్లెలూయా. నీ మీద కూడా కృప చూపుతున్నాడు. మరలా నిన్ను నిలబెట్టుకోవాలని ఆయన ఆశ, మరలా నిన్ను బలపరచాలని ఆయన ఆశ, మరలా నిన్ను వాడుకోవాలని ఆయన ఆశ, మరలా ఆయన పాత్రగా నువ్వు ఉండాలని ఆయన ఆశ. హల్లెలూయా. సిగ్గుకరమైన పరిస్థితుల నుంచి విడిపించి, ఇదిగో సిగ్గుపడనక్కర్లేని పని వారిగా నిన్ను నిలబెట్టాలని ఆయన ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశపడుతున్నాడు. అందుకే నాడు దావీదు వారి ఎడల దయ చూపినట్లుగా మన ఎడల కూడా దయ చూపుతున్నాడు. లోకంలో అవమానించబడి వచ్చావు, లోకములో కత్తిరించబడి వచ్చావు, లోకములో బోడి అయిపోయి వచ్చావు, లోకములో అవమానం పొంది అవహేళన పొంది వచ్చావు. ఇక అక్కడ అవమానాలే, అవహేళనలే. కానీ ఇప్పుడు ఈరోజు ఈ స్థలానికి వచ్చావు. ఈ స్థలమే నీ ఎరుకో, ఈ స్థలమే నీ ఎరుకో. నూతన యెరూషలేముకి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ యెరూషలేములో కనబడాలంటే, ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలంటే సిగ్గుపడనక్కర్లేని పనివారిగా అక్కడ ఉండాలి. అక్కడికి వెళ్ళాలి అని అనుకో, ఇక్కడే నువ్వు తల పెరగాలి, నీ తల వెంట్రుకలు ఇక్కడే పెరగాలి, ఈ ఎరుకోలోనే పెరగాలి. దేవుడు నీకు ఇచ్చిన సంఘమే, దేవుడు నీకు ఇచ్చిన మందిరమే నీ ఎరుకో. ఈ ఎరుకోలో నీ తల పెరుగునుగాక, నీ తల వెంట్రుకలు పెరుగునుగాక, నీ గడ్డము పెరుగునుగాక, నువ్వు అభిషేకం పొందుదువుగాక, నీ అభిషేకం వృద్ధి అవునుగాక, వస్త్రాలు పొందుదువుగాక, దేవుని కృప నిన్ను ఆవరించునుగాక. ఇక్కడే పొందుకోవాలి. యెరూషలేం మాదేగా, వస్త్రం లేకపోతేలే వెళ్తాను అన్నావు అనుకో, స్తోత్రం, హల్లెలూయా. వస్త్రం లేకుండా వెళ్ళిన వాడి పరిస్థితి ఏమైంది? వీడు వస్త్రం లేకుండా వచ్చాడు, వీడికి పెళ్లి వస్త్రము లేదు, దిగంబరిగా ఉన్నాడు. వీడిని పట్టుకోండి, వీడిని పట్టుకోండి, వెలుపడ పడేయండి, చీకటి గదిలో పడేయండి అని వస్త్రం లేకుండా వచ్చిన వాడు ఏం చేశాడు? యేసు రక్తమే. అది అక్కడ ఏదైనా దయ చూపుతాడు అనుకుంటామేమో, అక్కడ మాత్రం కఠినంగా ఉంటాడు. యేసు రక్తమే. కనుక నీ తల వెంట్రుకలు పెరగాల్సింది ఇక్కడే, ఈ ఎరుకోలో. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వస్త్రాలు ధరించాల్సిన ఎరుకోలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే దేవుడు నీ సిగ్గును తొలగించడానికి, నీ అవమానం తొలగించడానికి, నీ లజ్జాకరమైన పరిస్థితులు తొలగించడానికి ఇక్కడ దేవుడు నీకు వస్త్రాలు ఇస్తున్నాడు, రక్షణ వస్త్రం ఇస్తున్నాడు, మహిమ వస్త్రం ఇస్తున్నాడు, ఉల్లాస వస్త్రం ఇస్తున్నాడు, పెళ్లి వస్త్రం ఇస్తున్నాడు, అభిషేకం ఇస్తున్నాడు.